హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ రైస్ అండి. మనం ఎప్పుడైనా కర్రీ చేయాలనిపించినప్పుడు లేదంటే కర్రీ చేయడానికి టైం లేనప్పుడు ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. ఈ క్యాప్సికమ్ రైస్ని మనము రైతాతో కానీ లేదంటే ఈ విధంగా పాపడ్స్తో కానీ మనం సర్వ్ చేయొచ్చు. వీటి కాంబినేషన్తో రైస్ చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలని మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నానండి. డైరెక్ట్గా మనం కుక్కర్లో చేసేసుకోవచ్చు. సో నేను కుక్కర్ ప్యాన్ పెట్టేసేసుకొని దీనిలోకి ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను, ఘీ కూడా వేస్తున్నాను. ఒక స్పూన్ ఘీ వేస్తున్నానండి ఇప్పుడు ఫస్ట్గా. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. రెండు ఈక్వల్గా తీసుకున్నాను, లేదంటే మొత్తం ఘీతో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. సో ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వీటిని కొంచెం ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలండి. కొంచెం వేడైన తర్వాత ఫస్ట్గా దీంట్లోకి మనము హోల్ గరం మసాలా అంటారు కదా, ఏంటంటే నేను ఒక స్పూను షాహీ జీరా, 2 ఇలాచి, దాల్చిన చెక్క, అలానే లవంగాలు తీసుకున్నానండి. వీటిని ఫస్ట్ మనము ఆ ఘీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఈ మసాలాన్ని మనం ఫ్రై చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆ ఆయిల్లోకి వచ్చి మనకి రైస్లోకి చాలా బాగా వెళ్తుంది. ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది మనకి. సో ఫస్ట్ ఈ గరం మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఏదైనా ఫ్రెష్ ఐటమ్ వేసినప్పుడే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని కూడా పచ్చి వాసన పోయే వరకు మనము ఆ ఘీలో వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగగానే దీంట్లోకి ఒక ఉల్లిపాయ అండి, అంటే మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయ కూడా వేసుకొని మనము ఆ ఘీలో ఫ్రై చేయాలి. కొంచెం మనకు ఆ ఉల్లిపాయ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలా ఒక నిమిషం పాటు వేయించగానే దానిలోకి మనము సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము, నేనైతే పొడుగ్గా కాదు సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఆ క్యాప్సికమ్ వేసేసుకుంటానండి. ఇట్లా వేయటం వల్ల రైస్లో బాగా కలిసిపోతుంది మనకి క్యాప్సికమ్ అనేది. లేదు మీరు పొడుగ్గా కట్ చేసుకుని ఎలా కావాలన్నా కట్ చేసుకోవచ్చు. సో ఈ క్యాప్సికమ్ వేసిన తర్వాత దాన్ని కూడా మనం ఆ ఘీలో 1 నిమిషం పాటు ఫ్రై చేయాలండి. ఒక నిమిషం ఫ్రై చేయగానే ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ అంటే పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. అలానే కారం అండి, మన స్పైసీ తగ్గట్టు కారం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అలానే మనం రైస్కి సరిపడా మొత్తం సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకోవాలి. నేనైతే ఒక 1.5 స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ కారం, పసుపు, ఉప్పు అంతా కూడా క్యాప్సికంలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసేసుకోవాలి. ఆ క్యాప్సికమ్ అంతా కూడా వేగే వరకు ఒక 2 మినిట్స్ వరకు మనకి టైం పడుతుందండి. ఈ మధ్యలో మనము కొంచెం దీంట్లోకి జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ జీడిపప్పు మనకి అక్కడక్కడ తగులుతా చాలా టేస్టీగా ఉంటుంది. లేదనుకుంటే స్టార్టింగ్లో ఫస్ట్ జీడిపప్పు వేయించుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం సర్వ్ చేసేటప్పుడు కూడా పైన వేయచ్చు. నేనైతే డైరెక్ట్గా వీటిలోనే వేస్తున్నాను. సో ఈ క్యాప్సికమ్ వేగేలోపు మనకి జీడిపప్పు కూడా వేగిపోతుంది. చూసారా, అన్నీ కూడా వేగినాయి, చక్కగా దగ్గర పడిపోయింది కదా మనకి. ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సిన అంటే ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నామో, డైలీ మనం రైస్ ఏ విధంగా వండుకుంటున్నామో అంతే క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. నేనైతే 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను, దాంట్లోకి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని దీంట్లోకి ఈ కర్రీ దాంట్లోకి పోసేసుకోవాలండి మనము. చూసారా, నేను ముందే వాటర్ అంతా కరెక్ట్ రేషియో తీసుకొని సోక్ చేసి పెట్టేసాను రైస్ని. ఇప్పుడు ఆ వాటర్ రైస్తో సహా వాటర్ మొత్తం పోసేసేయాలి. పోసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మనము.
అంటే ఆ రైస్లోకి ఆ వాటర్ కానీ ఆ క్యాప్సికమ్ మసాలా ఉంది కదా అదంతా రైస్లోకి ఇట్లా మొత్తం ఈవెన్గా కలిసిపోయేటట్టు బాగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ నేను గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. అలానే సాల్ట్ కూడా ఇప్పుడు చెక్ చేసుకోండి, ఒకవేళ తగ్గితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేసేస్తున్నానండి. మీ ఇష్టం, మీది రోజు ఏది వాడతారో ఆ గరం మసాలా పౌడర్ వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసి మనము కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ రానిచ్చేసి మొత్తం స్టీమ్ పోయేదాకా మనం వెయిట్ చేయాలండి. మొత్తం స్టీమ్ అంతా పోయి మొత్తం వేసిన తర్వాత చూసారా రైస్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉడిపోయింది, ఎంత పొడి పొడిలాడుతుందో. చక్కగా ఒక్కసారి పైనుంచి కిందకి ఒక్కసారి కలిపేస్తే మనకి మసాలా అంతా కూడా ఈవెన్గా కలిసిపోతుందండి. ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మన క్యాప్సికమ్ రైస్. ఈ విధంగా కుక్కర్లో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వేడి క్యాప్సికమ్ రైస్ని కనుక మనం పాపడ్తో కానీ రైతాతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం వేడిగా తినడానికి ట్రై చేయండి రైస్ ఐటమ్స్ ఏమైనా సరే. వీటిని మనం లంచ్కైనా తినొచ్చు, డిన్నర్కైనా తినొచ్చు, లంచ్ బాక్స్కి కూడా పెట్టివ్వచ్చండి పిల్లలకి. ఆ కర్రీ ఇవన్నీ ఇష్టపడిన వాళ్ళకి ఇట్లా రైస్ ఐటమ్స్ చేసి ఇవ్వచ్చు. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ. అయితే నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.